ధ్యానులందరికీ శుభోదయం. ఇది మా జన్నెపల్లిలో ఉన్నటువంటి పిరమిడ్ ఏరియా. నా పేరు సుకాల లక్ష్మణ్. నేను రిటైర్డ్ గజిటెడ్ హెడ్ మాస్టర్ని. ఇది మా పిరమిడ్ ఏరియా జన్నెపల్లిలో. ఇది సిద్ధా వాకింగ్ ట్రాక్ అంటారు దీన్ని. 8 ఆకారంగా ఉంటుంది. దీని గురించి చెప్తాను నేను. ఇది ప్రకృతి పిరమిడ్ ఉచిత ధ్యాన కేంద్రము, జన్నెపల్లి, మండల్ నవిపేట్, జిల్లా నిజామాబాద్. ఇది అటు నుంచి నందిపేట నుంచి వచ్చే రోడ్డు ఇది. అట్లాగే ఇటు నిజామాబాద్ పోతుంది. ఇక్కడ చాలా చక్కగా బోర్డు ఏర్పడడం చేయడం జరిగింది. ఈ గెస్ట్ హౌస్ పక్క నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఆడ బోర్డు కనబడుతుంది మనకు. ఈ విధంగా సీసీ రోడ్ నుంచి గెస్ట్ హౌస్ పక్కన, అంటే మైనంపల్లి హనుమంతరావు గెస్ట్ హౌస్ పక్క నుంచి ఈ సీసీ రోడ్డు ఇది చక్కగా మా పిరమిడ్ దగ్గరికి వెళ్తుంది. చక్కగా వెళ్ళచ్చు. చక్కని చెట్ల మధ్య నుంచి ఇట్లా సీసీ రోడ్ ఉంది. అక్కడ చూసినా పచ్చని చెట్లు, ప్రహరీ గోడ. అక్కడ ఇంటికి ఒకటి చిన్న బోర్డు కనబడుతుంది. అదే మా రెసిడెన్సు. ఎంత బాగుంది, ఆహ్లాదకరంగా. కొబ్బరి చెట్లు, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఇది ఒక 30 సంవత్సరాల క్రితం మేము ఉండే ఇల్లు ఇది. రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చాను నేను. వచ్చేసి ఇది చక్కగా తయారు చేసుకున్నాం. ఇది పిరమిడ్కి వెళ్ళడానికి తోవ. ఇట్లా చెట్ల మధ్య నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా మా ఇల్లు. ఇది ఇల్లుకి గేట్ అన్నట్టు. ఇది ప్రకృతి పిరమిడ్ ఉచిత ధ్యాన కేంద్రము. పత్రిజీ ఫోటో, నందిపేట్ మహారాజు గారి ఫోటో. ఇది గేటు, చిన్న గేటు. ఇది కేవలం పిరమిడ్ ఏరియా కొరకే. కనబడేదే ప్రకృతి పిరమిడ్. ఇది 12x12 ఉంటుంది. చుట్టూ ఇట్లా గద్దె ఉంది. గద్దె మీద కూడా అందరు కూర్చోవచ్చు. ఇట్లా 24 చిన్న పిరమిడ్లు ఉంటాయి. మధ్యలో పెద్ద పిరమిడ్ ఉంటుంది. జిప్జిఆర్ అని 7 కలర్స్ మధ్యలోంచి వచ్చినట్టుగా కనపడుతుంది. ఇక్కడ అన్ని చెట్లున్నాయి. ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇక్కడ బెంచెస్ ఈ విధంగా చక్కగా ఉంటుంది. ఇక్కడ గార్డెన్ మధ్యలో ఒక వినాయకుని విగ్రహం ఉంది. ఇట్లా దీనికి సిద్ధ వాకింగ్ ట్రాక్ అంటారు. వాళ్ళు తిరుగుతున్నారు. అది అలా 8 లాగా తిరిగితే మోకాలు నొప్పులు తప్పనిసరిగా పోతాయి. ఒక 41 రోజు, ప్రతిరోజు ఒక 10 నిమిషాలు తిరిగితే చాలు. చాలామందికి మోకాలు నొప్పులు తగ్గినాయి. ఇది ఒక అద్భుతం. ఇది సిద్ధ వాకింగ్ ట్రాక్ అంటారు. ఇది ఈ పిరమిడ్ పక్కనే ఉంది. పిరమిడ్ ముందు ఇట్లా ఉయ్యాలు ఉంది. ఉయ్యాలలో కూర్చుండి కూడా ధ్యానం చేసుకోవచ్చు. చాలా చక్కగా ఇవన్నీ పచ్చని చెట్లు ఉంటాయి. ఇది పిరమిడ్. అది పిరమిడ్. ఇది పిరమిడ్ ముందు భాగం. బుద్ధుని విగ్రహం ఉంటుంది. ఇది ఈ పంపు స్టార్ట్ చేస్తే పైనుంచి ఏనుగు తొండం నుంచి నీళ్ళు వస్తాయి. ఇది చిన్న పిరమిడ్ ఉంది ఇక్కడ. ఒక గమ్మత్ ఏంటంటే
ఇక్కడ ఒక చిన్న పిరమిడ్ బుద్ధుని విగ్రహం మీద ఉంది. అలా చూస్తే పిరమిడ్ దర్వాజా మీద ఒకటి పిరమిడ్ ఉంది గ్రీన్ కలర్, దానిపైన పై పిరమిడ్, మూడిటికి అనుసంధానమై ఉంటుంది ఇక్కడ శక్తి, అద్భుతమైన శక్తి. అట్లాగే చుట్టూ పిరమిడ్లు. ఈ విధంగా ఈ పిరమిడ్ల కింద చక్కని టైల్స్ వేయడం జరిగింది. ఎవరైనా చక్కగా కూర్చోవచ్చు, అద్భుతంగా ధ్యానం చేసుకోవచ్చు. ఇకపోతే ఇది పిరమిడ్ లోపల భాగం. ఇక్కడ పత్రిజీ గారి ఫోటో ఉంది. ఎవరైనా అక్కడ కూర్చుండొచ్చు. చైర్స్ ఉంటాయి. అక్కడ నేను కూర్చుండి ధ్యానం చేసుకుంటా. చుట్టూ గోడలకి అన్ని ధ్యానం సంబంధించిన ఫోటోలే. పత్రిజీ గారు, బుద్ధుడు, ఆంజనేయుడు, అట్లా. ఇక్కడ ఒక టీవీ కూడా ఉంది. నేను దేహం కాదు, నేను ఆత్మను అని స్లోగన్తో టీవీ, ఫ్యాను, అట్లాగే ఒక సౌండ్ సిస్టమ్ ఉంది ఇక్కడ. సౌండ్ సిస్టమ్ కూడా మనము పత్రికగా స్పీచ్లు వస్తాయి, ఆడియో రికార్డింగ్ ఉంటుంది, అది పెట్టుకొని చక్కగా ధ్యానం చేయొచ్చు. మన వాస్తవాలకు మనమే కారకులం. ఇలాంటి స్లోగన్స్ ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చుట్టూ ఓం శాంతి వాళ్ళవి స్టిక్కర్స్ ఉంటాయి. దీంట్లో కూడా ఎంతో అర్థం ఉంది. ఏదైనా ఒకటే, అంతా దాన్ని వాడుకోవడంలో ఉంటుంది. మనం అద్భుతం అంటే త్యాగం వల్లనే అమృతత్వం సిద్ధిస్తుంది. ఇక్కడ వాచు, అనేక పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ ఒక 200 బుక్స్ ఉండి దీంట్లోంచి నేను కొన్ని చదివాను, చదువుదామనుకుంటున్నాం. నేను రిటైర్ అయిపోయిన తర్వాత నాకు ఒక చిన్న యాక్సిడెంట్లోంచి నేను ధ్యానంలోకి వచ్చిన. ఒక అద్భుతం. ఇప్పుడు నా జీవితము అద్భుతంగా ఉంది. అసలు ధ్యాన జీవితమే ఒక అద్భుత జీవితం. ప్రకృతితో సదా సాన్నిహిత్యం కలిగి ఉండాలి. ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క స్లోగన్. ఇక్కడ నేను ప్రకృతితోనే ఉన్నాను, అద్భుతంగా ఉంటాను. ఎక్కువ సమయము ఈ పిరమిడ్లోనే గడుపుతాను. అందరూ వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దీన్ని వాడుకొని అందరూ ధ్యానం చేసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఈ మంచి అవకాశాన్ని, ఈ సమాజ సేవ చేసే అవకాశాన్ని, ఈ పిరమిడ్ కట్టే అదృష్టాన్ని నాకు కల్పించినందుకు ప్రత్యేకంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి 100,000,000 వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.